అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మా సబ్ ఫర్ యాంప్లిఫైర్ గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాము. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి. ఇప్పుడు జస్ట్ దీన్ని కొద్దిగా అప్డేట్ చేశాము. మెయిన్ ఏమంటే ఈ సబ్ ఫర్ వచ్చేసి మా ఏబీ రిసీవర్ కనెక్ట్ అయిందండి. ఇది డెనాన్ 4700 మోడల్ నెంబర్. ఇది 9.2 అండి. ఇది ఏబీ రిసీవర్. ఇది 11.2 ప్రాసెసర్. 2 ఛానల్ వచ్చేసి అడిషనల్గా ప్రియాంప్కి వెళ్తాయి. యాక్చువల్గా అయితే 11.2 అండి. ఇది డెనాన్ 4700. దీనికి మేము ఈ సబ్ ఊఫర్ యూజ్ చేస్తున్నాము. ఈ సబ్ ఊఫర్కి వచ్చేసి మేము ఈ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్కి వచ్చేసి మేము 6 సబ్ ఊఫర్స్ ఇచ్చాము. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. ఇది ఒకటి అండి. ఇది 1, ఇది ఒక 2, ఇవి 2 ఉన్నాయండి. దీంట్లో 1, 2, 4 అక్కడికి ఈ స్టెప్స్ కింద ఉంటుందండి. ఇది దీంట్లో 2 ఉన్నాయి. దీంట్లో 6 సబ్ ఊఫర్స్. ఈ టోటల్ 6 సబ్ ఊఫర్స్ వచ్చేసి ఈ ప్రియాంప్ లోడ్ క్యారీ చేస్తుందండి. దీనికి వచ్చేసి మేము ఒక 2 days బ్యాక్ అప్డేట్ చేసామండి. దీన్ని సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డ్స్ వచ్చేసి ఒక 2 యాడ్ చేసాము. ప్లస్ గెయినర్ బోర్డ్ ఒకటి యాడ్ చేసాము. ఎందువల్ల అంటే 6 సబ్ ఊఫర్స్ రన్ అయ్యేటప్పుడు ఇది వరకు మేము వాల్యూమ్ కంట్రోల్ వచ్చేసి ఒక 50% పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ కూడా 50 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఈ అడిషనల్గా 2 ఫిల్టర్ బోర్డ్స్ యాడ్ చేసేసరికి మాకు గెయిన్ కూడా పెద్ద అవసరం లేకుండా పోయింది. కొద్దిగా ఇంతలో పెట్టేసి వాల్యూమ్ కూడా కొద్దిగా ఈ రేంజ్లో పెడితేనే చాలా బాగుంది. మెయిన్ నేను ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఎక్కడ చూశానంటే, స్పాటిఫైలో ఏదైనా ఆడియో సాంగ్స్ పెట్టినప్పుడు ఎంత బేస్ పెట్టినా కూడా వచ్చేది కాదండి. ఇప్పుడు కొంచెం పెట్టినా కూడా బేస్, ఇది యాక్చువల్గా ఇది న్యూట్రల్. ఇది ఒక 20% పెట్టినా కూడా బేస్ చాలా బాగుంది. మెయిన్ ఏమంటే ఓల్డ్ ఒక 1980s 90s ఆ టైంలో చిరంజీవి కానీ ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి కదా, దానికి బేస్ పెద్ద తక్కువ ఉంటుంది. అట్లాంటి దానిలో కూడా నేను విన్నాను నిన్న. కొంచెం బేస్ పెట్టినా కూడా ఓల్డ్ సాంగ్స్కి యాక్చువల్గా బేస్ ఉండదు. సూపర్ బేస్ ఉందండి. ఇప్పుడు అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది అప్డేట్ చేసిన తర్వాత. యాక్చువల్గా స్పాటిఫైలో మనం ఏవి రీసెర్ ద్వారా స్పాటిఫై అయినప్పుడు అంత బేస్ ఎఫెక్ట్ అయితే ఉండదు, చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. బట్ నిన్న అప్డేట్ చేసిన తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను లోపల కూడా చూపిస్తాను. బోర్డ్స్ వేసినట్టు బేస్ ఫిల్టర్ బోర్డ్స్ 2 యాడ్ చేశాడు మా అతను. ప్లస్ ఫ్రీక్వెన్సీ బోర్డు కూడా ఒకటి యాడ్ చేశాడు అడిషనల్గా. ముందు అవి యాడ్ చేయలేదు. కొద్దిగా బేస్ అనేది తక్కువే ఉండేది. బేస్ కావాలంటే వాల్యూమ్ అయినా పెంచుకోవాలి ఏబీ రిసీవర్లో, ప్లస్ ఇక్కడ కూడా మేము పెంచుకోవాలి వస్తుంది. కొన్ని వాల్యూమ్ ఏబీ రిసీవర్లో ఎక్కువ పెంచుకున్నామంటే స్పీకర్స్ అన్నీ ఓవర్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయి మనం వినాలనే కూడా కష్టం. అలా కాకుండా తక్కువ వాల్యూమ్లో మంచి బేస్ ఎఫెక్ట్ రావడానికి మేము అప్డేట్ చేయించాము. చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము ఇంతకుముందు 40-45లో పెట్టి వినేవాళ్ళము ఆడియో సాంగ్స్. ఇప్పుడు 20-25లోనే మంచి బేస్ ఎఫెక్ట్, కొద్దిగా వాల్యూమ్ తక్కువలో స్మూత్ బేసు ఎంతసేపు అయినా మనం వినొచ్చు. అలా కాకుండా ఎక్కువ వాల్యూమ్లో వినాలంటే ఏదో ఒక 5 minutes అయితే వినొచ్చు, కానీ కంటిన్యూ వినాలన్నా కూడా ఇంట్లో వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము చేసిన అప్డేట్ వల్ల యూస్ఫుల్ ఏమంటే 40లో వచ్చే బేసు ఇప్పుడు 20లోనే వస్తుందన్నమాట. ఈ 2 సబ్ ఊఫర్ 2 బేస్ బోర్డులు ప్లస్ ఒక ఫ్రీక్వెన్సీ బిగించిన దానివల్ల ఇంత మాకు అడ్వాంటేజ్ అయింది. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. దీనిలో వాడింది వచ్చేసి ఒక నిమిషం అండి, లోపల చూపిస్తాను. దీంట్లో వాడిన కాంపోనెంట్స్ వచ్చేసి ముందుగా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది ప్యూర్ కాపర్. ఇది
మేము అరుణాచలంలో మా అతను దగ్గరుండి అల్లిచ్చింది, ఇది రెడీమేడ్ కాదు. ఇది వచ్చేసి 25 యాంపర్ అండి, ఇది ప్యూర్ కాపరు. చాలా వెయిట్ ఉంది ఇది. ఇది ఒక్కటే దాదాపుగా 12 కేజీలు వెయిట్ వచ్చిందండి. దీని మెజర్మెంట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది ఇది వెడల్పు. ఈ విధంగా ఎత్తుకుంటే దాదాపుగా అర్ధ అడుగు ఉందండి, హాఫ్ ఫీట్ 6 ఇంచెస్ ఉంది. చూసే ఉంటారు మీరు, 6 ఇంచెస్ ఉంది. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, 5 హైట్ 5 ఉంది. ప్యూర్ కాపర్ అండి ఇది, 100% కాపరు. మీరు ఇక్కడ చూసే ఉంటారు కాపరు. థిక్నెస్ కూడా కాపర్ వైరు చాలా థిక్నెస్ ఉందండి, ఇక్కడ చాలా థిక్నెస్తో అల్లారు. దగ్గరుండి ఇది అల్లిచ్చింది అనమాట. 25 యాంపర్. చాలామంది 25 యాంపర్ వరకు అయితే యూస్ చేయరు. నాకు మంచి బేస్ ఎఫెక్ట్ కావాలంటే మా అతను ట్రాన్స్ఫార్మరు 25 యాంపర్తో తయారు చేసి ఇచ్చాడు. చాలా హ్యూజ్ వెయిట్ అండి ఇది. కాస్ట్ గురించి అయితే ఆలోచించలేదు. మా అతను చేయడం కూడా అలాగనే చేశాడు. నరసింహులు అని చెప్పేసి కడప అబ్బాయి. నిన్న మేము యాడ్ చేసింది బేస్ ఫిల్టర్ బోర్డ్స్ ఇవే అండి. ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా, ఈ రెండు యాడ్ చేశాడు అడిషనల్గా. బేస్ తగ్గిపోయింది, రావడం లేదంటే మాకు ఈ రెండు యాడ్ చేశాడు అతను. వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇవి వచ్చేసి సబ్బూఫర్ బోర్డ్స్ అండి, కుమార్ ఆడియో. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి KS2611 అండి. ఇది ఈ 3 సబ్బూఫర్ బోర్డ్స్. ఇవి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఒకటి వేసాడు. ప్లస్ కెపాసిటర్లు వచ్చేసి ఎంత కెపాసిటర్లు అనేది ఇక్కడ కనపడలేదండి. 4 కెపాసిటర్స్ వేసాడు దీనికి. 2 కూలింగ్ ఫ్యాన్స్ వేసాడు. ఓవరాల్ వ్యూ అయితే ఇదే అండి, మీకు బాగానే కనపడుతుంది చూడండి వ్యూ. ఇవి నాబ్స్. ఇవి వచ్చేసి యాక్చువల్గా 5.1కి వాడే నాబ్ వాడాడండి దీనికి మా అబ్బాయి. కనెక్షన్స్ అడిషనల్గా ఈ బేస్ ఫిల్టర్ బోర్డ్స్ యాడ్ చేయడం వలన ఇది కూడా మార్చాడు నాబు. అందుకోసం ఈ 5.1కి యూజ్ చేస్తారండి, నాకు కూడా తెలియదు. దానికోసం ఇది వ్యాల్యూస్ వచ్చింది. ఇది మామూలుగా కామన్, ఇది జనరల్గా. ఇది కూడా ఏం చేస్తారంటే డస్ట్ ఫామ్ అవి పాడైపోకుండా ఇది కూడా మంచిది వాడాడండి అబ్బాయి. యాక్చువల్గా ఇట్లా ఓపెన్లో ఉంటాయి నాబ్స్. ఇవి కొంచెం డస్ట్ పడినాయంటే కొంచెం డిస్టర్బెన్స్ అట్లా వస్తుంది. ఇది వచ్చేసి డస్ట్ పడినా కూడా ప్లాస్టిక్ ఉంది కదా, గ్రీన్ కలర్, దీంట్లో డస్ట్ పడడానికి ఛాన్స్ లేదు, లైఫ్ బాగా వస్తుంది, మంచి క్వాలిటీ అని చెప్పాడు అబ్బాయి. మీకు కనపడుతూ ఉంటుంది, చూడొచ్చు వీడియోలో. కానీ ఏమున్నా కూడా మీరు 3 డేస్కి 4 డేస్కి ఒకసారి దీన్ని రొటేట్ చేసుకుంటూ ఉండండి. స్టకప్ కాదు, స్మూత్ ఉంటుంది, ప్లస్ లైఫ్ బాగా వస్తుంది. మీరు ఇట్లే పెట్టేసి వదిలేసారంటే డస్ట్ ఫామ్ అయ్యేసేసి రేపు ఎప్పుడైనా మీరు పెంచుకోవాలన్నా డిస్టర్బెన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని మూమెంట్ ఇస్తూ ఉండండి 3 డేస్కి 4 డేస్కి. మేము అప్పుడప్పుడు మూమెంట్ ఇస్తూ ఉంటాము. అంతే అండి. 25 యాంపర్ వేసారు, కుమారే వాడాడు. ఎందుకంటే కుమార్ JBLకి చాలా స్మూత్ బేస్ ఉంది మాకు. స్మూత్ కావాలంటే స్మూత్, హార్డ్ కావాలంటే హార్డ్, అన్ని రకాలుగా అయితే కుమార్ బోర్డులు సబ్బూఫర్కి అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మేము 1 ఇయర్ నుంచి వాడుతున్నాము. బట్ ఈ 2 డేస్ బ్యాక్ అయితే ఈ 2 అప్డేట్ చేశాడు. సబ్బు ఫిల్టర్ బోర్డ్స్ ఇవి. ఒకటి గెయిన్ ఒకటి పెట్టాడు, గెయిన్ బోర్డు ఒకటి పెట్టాడు, ఇది ఒకటి అడిషనల్గా. ఈ 3 యాడ్ చేసేసరికి మాకు తక్కువ వాల్యూమ్లోనే ఇది ఒక ఫుల్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఫుల్ చూడొచ్చు, ఎంత ఉంది ఫుల్ వాల్యూమ్. ఇది 100% వాల్యూమ్. బట్ 10%, 20%కే వాల్యూమ్ చాలా ఓవర్ అయిపోయింది. గెయిన్ కూడా చూడండి, ఇది 0, ఇది న్యూట్రల్, ఇది చూడండి, ఇది 100%. అలాంటిది మేము గెయిన్ ఇక్కడ పెట్టుకున్నా కూడా చాలా ఎఫెక్ట్ కొడుతుంది. ఈ 6 సబ్బూఫర్స్ ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఫుల్గా బేస్ అయితే పంచ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. మేము ఇవన్నీ సబ్బూఫర్స్లో మూవీ రన్ అయ్యేటప్పుడు కానీ, స్పాటిఫైలో వినేటప్పుడు కానీ ఇట్లా చేయి పెట్టినామంటే
చాలా ప్రెషర్ ఉంది హెయిర్ అయితే. 6 సబ్ వూఫర్లు రన్ చేయాలంటే దానికి ఎంత యాంపర్ కావాలనేది మీకే ఐడియా ఉంటుంది, ఎంత కెపాసిటీ యాంప్లిఫైర్ కావాలనేది. అట్లా మేము చెప్పే దీన్ని చేయించుకున్నాము. 2 సబ్ వూఫర్లు అంటే వేరే అండి. 1500 వాట్స్ JBL సబ్ వూఫర్లు, ఒక 6 సబ్ వూఫర్లు అట్ ఏ టైం మూవీ రన్ అయ్యేటప్పుడు ఎంత మనకు వాటేజ్ కావాలా, దానికి ఎన్ని బోర్డ్స్ కావాలా, ఎన్ని కెపాసిటర్లు కావాలా, దానికి సూటబుల్ ట్రాన్స్ఫార్మర్ కావాలా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని మాత్రం చేశాడు దీన్ని. ఈ కెపాసిటర్లకు ఎన్ని కావాలో అన్నీ వేసుకున్నాడండి అబ్బాయి. మనం 6000 ఏది 10,000 ఏది అని మనం అనుకుంటాము, కానీ ట్రాన్స్ఫార్మర్కి దీనికి సూటబుల్ అయ్యేట్టుగా కెపాసిటర్లు కూడా హెవీ కెపాసిటర్లు ఇవి మా అబ్బాయి అయితే బయట నుంచి తెప్పించాడు. చాలా హెవీగా ఉన్నాయి. 5.1 7.1 సబ్ వూఫర్ యాంప్లిఫైర్ అనేది వేరే అండి, డిఫరెంట్. బట్ ఏవీ రిసీవర్కి మీరు వాడేటప్పుడు చాలామంది యాక్టివ్ సబ్ వూఫర్స్ వాడతారు. ఇట్లా ప్యాసివ్ సబ్ వూఫర్స్ ప్రీయాంప్ చేసుకుని వాడాలి, ఏవీ రిసీవర్కి 6 సబ్ వూఫర్స్ రన్ చేయాలి అంటే చాలా కష్టము, సెట్ కావు మ్యాక్సిమము. ఊఫర్ సౌండ్ ఓవర్గా రావడము, ఈ ఫ్రీక్వెన్సీ సెట్ కాక, మనం అక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ వేరే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ వేరే, చాలా తేడా వస్తుంది. అదే మనం అసెంబుల్డ్ యాంప్లిఫైర్లకు అయితే నో ప్రాబ్లం. ఇట్లా ఏవీ రిసీవర్కి ఇట్లా సబ్ వూఫర్ యాంప్లిఫైర్స్ సెట్ కావు మ్యాక్సిమము. సెట్ అయినా కూడా 2 సబ్ వూఫర్లకు అయితే మ్యాక్సిమం చాలామంది చేసుకుంటారు. బట్ 6 సబ్ వూఫర్లకు సెట్ కావాలంటే చాలా కష్టము. మేమైతే సెట్ చేసాం దీన్ని. అంటే మేము చెప్తే మీకు ఐడియా రాదు, మీరు విన్నారంటే దీని యొక్క పనితనము, దీని అవుట్పుట్ మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించుకొని మా అబ్బాయి దీన్ని ప్రిపేర్ చేశాడు. చూడడానికి దగ్గర ఇది హాఫ్ ఫీట్ ఉందండి, 6 ఇంచెస్ హైట్ ఉంది ఇది క్యాబినెట్. ఇలాగ తీసుకుంటే 18 ఇంచెస్ ఉందండి ఇది దగ్గరగా. ఇది వచ్చేసి హాఫ్ ఫీట్ 6 ఇంచెస్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. దీనికి బనానా సాకెట్స్ ఇచ్చాము 6 సబ్ వూఫర్స్కి. బట్ మేము సిరీస్ చేసి 3 సబ్ వూఫర్లకు సిరీస్ చేసాము. 3 సిరీస్ చేసిన దానివల్ల 3 పెట్టాల్సి వచ్చింది. 6 సబ్ వూఫర్లు సిరీస్ చేసాం. 4 ohms రన్ అవుతున్నాయి, ఇప్పుడు 8 ohms సిరీస్ చేసాం. ఇది ఏవీ రిసీవర్కి ఇచ్చిన ప్రీఅవుట్ అండి, ఇది ప్రీఅవుట్ సెక్షన్. ఇది కొంచెం హెవీ కేబుల్ తీసుకున్నాం, అమెజాన్ బ్రాండ్ ఇది. ఇది వచ్చి పవర్ ప్లగ్ అండి ఇది. ఓవరాల్గా ఇది దీనికి యాక్టివ్ సబ్ వూఫర్స్కి ప్యాసివ్ సబ్ వూఫర్స్కి చాలా తేడా ఉంటుంది. ఒక యాక్టివ్ సబ్ వూఫర్ కొనాలంటే మినిమం అంటే ఒక 50,000 నుంచి 60,000 పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ అది అంత అవుట్పుట్ ఉండదు, ఎందుకంటే అది 10 ఇంచెస్ 12 ఇంచెస్ ఉంటుంది. అంత వాటేజ్ ఇవ్వడు. బ్రాండెడ్ ఎప్పుడైనా కూడా వాటేజ్ ఇవ్వడు. బ్రాండ్ డబ్బులు ఎక్కువ ఉంటాయి, దానికి అంత అవుట్పుట్ అయితే ఉండదు అనుకుంటున్నాను. బట్ మనం బడ్జెట్లో చాలామంది JBL అది కార్లలో వాడేట్టు కదా, వర్క్ కాదు కదా అన్నారు చాలామంది కామెంట్స్లో. బట్ నేను ఈ సబ్ వూఫర్ యాంప్లిఫైర్కి 6 సబ్ వూఫర్స్ ఇవ్వడం కారణం ఏమంటే, ఆల్రెడీ చెప్పాను, ఇల్లు పెద్దది మాది, ఓపెన్ ప్లేస్. ఇది ఎక్కడ మనం సోఫాలో కూర్చున్నా కూడా మంచి బేస్ ఎఫెక్ట్ ఉండాలని చెప్పేసి ఒక 2 పెట్టాము. మనం అక్కడ కూర్చున్న వాళ్ళకి బాగుంటుంది, ఇక్కడ సోఫాలో కూర్చున్న వాళ్ళకు ఇవి వర్క్ అవుతాయి. ఈ స్టెప్స్ కార్డ్ ఉండేది మోడల్ వేరే అండి, ఇది లోపల ఉంటాయి సబ్ వూఫర్స్, బయటకు ఉండవు. ఇది ఓన్లీ హెయిర్ ఒకటే వస్తుంది. ఇది పేపర్ సౌండ్ ప్లస్ హెయిర్ సౌండ్ 2 వస్తాయి. ఇంత పెద్ద ఇండ్లు ఓపెన్ ప్లేస్ కాబట్టి మనం హాల్లో ఎక్కడ కూర్చున్నా కూడా ఎఫెక్ట్ అయితే మిస్ కాదనమాట. బేస్ ఎఫెక్ట్ లేకపోతే మూవీ చూడలేము, మనం మజా ఉండదు. థియేటర్ ఎఫెక్ట్గా మంచి బేస్లో చూడాలంటే ఈ మార్క్ సెటప్ చేసుకుంటే బాగుంటుంది. ఈ మార్క్ సెటప్ మనం యాక్టివ్ సబ్ వూఫర్స్ చేసుకోవాలంటే వాడు ఇచ్చింది 11.2 2 యాక్టివ్ సబ్ వూఫర్స్ తీసుకోవాలని వస్తుంది. ఆ 2 యాక్టివ్ సబ్ వూఫర్స్ మనం ఏ మూలను పెట్టుకున్నా కూడా అంత పంచ్ ఎఫెక్ట్ ఉండదు, ప్లస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మంచి పంచ్ ఎఫెక్ట్ కావాలంటే కనీసం మినిమం అంటే ఒక 3 lakhs 4 lakhs పెట్టుకోవాలి ఒక సబ్ వూఫర్. అంత మనం కాస్ట్ భరించలేము. అంత పెట్టినా కూడా అంత అవుట్పుట్ ఉండదు. నేను చాలామంది మెసేజ్ పెట్టారు, మేము బ్రాండ్ కొన్నాము అంత అవుట్పుట్ లేదని చెప్పారు.
మళ్ళీ అంతవరకు నేనైతే బ్రాండ్ అయితే కొనాలని కూడా అనుకోలేదు. దీంట్లో మటుకు చాలామంది కామెంట్ చేస్తారు, ఈ JBL అన్ని కార్లలో అంత రావు, ఎఫెక్ట్ రావు అని చెప్పారు. బట్ సూపర్ వండర్ఫుల్గా వస్తుంది. మేము రియల్గా వింటున్నాం కాబట్టి చెప్తున్నాను. మాది ఓన్ కాబట్టి ఏదో చెప్పుకుంటాను అనేసి అనుకోవద్దండి. మీరు ఎవరైనా వినాలంటే ఒకసారి వచ్చి విన్నారంటే మీకే అర్థమవుతుంది దాని గురించి. అదే అండి ఈరోజు వీడియో. 6 సబ్‌వూఫర్స్ యాంప్లిఫైర్ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.